అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పి చిన్నపిల్లలాగా మారం చేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా ఏమంటున్నారంటే ఏకంగా 2029లో ఎన్నికలు గెలిచిన తర్వాతే నేను అసెంబ్లీలోకి వస్తాను అని శపథం చేస్తున్నారు. మరి దీనిపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే 2029లో ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి వెళ్తాను అంటున్నారు. అది అసలు సాధ్యపడుతుందా? ఇది మిలియన్ జోక్ అన్నమాట. నమస్కారం మీకు. ఇప్పుడు రాజకీయాల్లో చరిత్ర తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయ అజ్ఞానం ఎవరైనా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో అప్పటి శాసనసభ్యురాలు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి జయలలిత గారి యొక్క చీరను లాగేసే ప్రయత్నం, చింపేసే ప్రయత్నం చేస్తారు. చట్టసభలో చేయకూడనటువంటి పని. అది దేంతో పోల్చబడిందంటే ఆనాడు కురుక్షేత్రంలో నిండు సభలో ద్రౌపది వలువలు లాగినటువంటి ఆ దృశ్యాన్ని తలపించే విధంగా జరిగింది. అప్పుడు జయలలిత గారు భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశారు. మళ్ళీ నేను సీఎం అయి అసెంబ్లీకి వస్తాను, మీ అంతు చూస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయి సీఎంగా వచ్చారు. అదొక చరిత్ర. తర్వాత 89లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తర్వాత అన్నగారు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి వెళ్ళేవారు. వెళ్ళిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన నచ్చక, సభా విధానాలు నచ్చక ఆయన మనస్తాపం చెంది అసెంబ్లీకి వెళ్లకుండా ఆ బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పినప్పుడు ఆయన టీడీపీ ఎల్పీని సమర్థవంతంగా నడిపించి 94 ఎన్నికల్లో పార్టీని మళ్ళీ గెలుపు తీరాలకు చేర్చడం జరిగింది. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 5 ఏళ్లు 19 వరకు కొనసాగి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు నమ్మి ఒక్క ఛాన్స్ అని బ్రతుములాడుకుంటే అతని పార్టీకి విజయాన్ని అందించారు. యథావిధిగా 23 సీట్లతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. బయట హౌస్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ ధీటుగా 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీని ఎదుర్కోవడంలో విజయవంతంగా ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు సభని నిర్వహించలేక ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని బయటికి పంపాలనే ఉద్దేశంతో ఆ నిండు సభలో రాజకీయాలకు సంబంధం లేనటువంటి మహా ఇల్లాలు, అన్నగారు గారాల పట్టి, బాబు గారి సహధర్మచారిని, లోకేష్ గారు మాతృమూర్తి అయినటువంటి బోనమ్మ గారి పైన దారుణమైనటువంటి విమర్శలు చేశారు. వారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. లోకేష్ గారు డిఎన్ఏ గురించి మాట్లాడారు. ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి దుర్భాషలాడారు. ఈ దారుణమైనటువంటి ఆ దృశ్యాన్ని, మాటల్ని చంద్రబాబు నాయుడు గారు విని మనస్తాపం చెంది ఆయన కన్నీరు పెట్టుకుని ఎందరో పెద్దలకు ఆలవాలమైనటువంటి ఈ సభ, ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ చట్టసభ ఆఖరికి చిట్ట చివరికి జగన్మోహన్ రెడ్డి లాంటి రౌడీ బ్యాచ్ కి, గూండా బ్యాచ్ కి, ఫ్యాక్షన్ బ్యాచ్ కి నిలయంగా మారింది. ఇది ఆనాటి కౌరవ సభ. ఈ సభలో గౌరవం లేదు. ప్రతిపక్షానికి కానీ, మనుషులకు కానీ, స్త్రీలకు కానీ, మహిళలకు కానీ మర్యాద లేదని చెప్పి, గౌరవం లేదని చెప్పి ఈ కౌరవ సభని, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కౌరవ సభని నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయి గౌరవ సభగా మారుస్తానని ప్రతిజ్ఞ చేసి ఆయన బయటకు వచ్చారు. అది ఈ ప్రతిజ్ఞ చేయడానికి, ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఒక రీజన్ కావాలి. అంతేగాని అర్థం లేని వాగుడు, ప్రతిజ్ఞ పనికిరాదు. అతను గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. తన తోటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా అతను సభలో నిలబడలేకపోయాడు. అంటే నువ్వు సీఎంగా ఉంటేనే నీకు సభ కావాలా?
ఎమ్మెల్యేగా నువ్వు సభలోకి నిన్ను నీ పులివెందుల ప్రజలు పంపారు కదా, ఎమ్మెల్యేగా కొనసాగలేవా? ఎమ్మెల్యేగా నీ వాణి వినిపించలేవా? సభలో కూడా నువ్వు పోరాటం చేయలేని పిరికి పొందవా? నువ్వు వెళ్లకుండా కోర్టుకు వెళ్ళాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు మైక్ ఇవ్వట్లేదు, నాకు మర్యాద ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వట్లేదు. సందర్భమే లేదు అసలు. అతను వచ్చింది ఏది, అతన్ని తిరస్కరించింది ఏది? ఇక్కడ అతను మైక్ అడిగాడా? మైక్ ఇవ్వలేదని ఎవరైనా చెప్పారా స్పీకర్ గారు? ఇక్కడ సభకు రాని వ్యక్తి సభకు రాకుండా ప్రమాణ స్వీకారం చేసిపోయి డైరెక్ట్ హైకోర్టులో రిట్ వేస్తాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ఇదే వ్యక్తి అదే సభలో 2 పర్యాయములు చెప్పాడు. ఏమని? ఇక్కడ ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్స్ రావాలి. చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. ఒక 5 సీట్లు పీకేస్తే అతనికి ప్రతిపక్ష హోదా పోతుంది అని స్వయంగా చెప్పాడు. అతను చెప్పినటువంటి చట్టమే కదా, అతను చెప్పినటువంటి రాజ్యాంగమే కదా ఇప్పుడు అమలవుతుంది. 10% సీట్లు రాక 11 సీట్లకు పరిమితమై నువ్వు పులివెందుల శాసనసభ్యుడిగా శాసనసభకు పరిమితం అయితే నీకు మర్యాదలు ఎక్కడి నుంచి వస్తాయి? హోదాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి నీ రాద్ధాంతం ఏంటి? నీ సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతిజ్ఞ ఏంటి? అసందర్భ ప్రలాపం అంటారు దీన్ని. ఇంకా 14 నెలలు పూర్తయింది ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి. 14 నెలల్లో నువ్వు ఏ సభకి రాలేదు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత. పోనీ ఏదైనా ఒక సమస్య రాష్ట్రంలో నిజంగా ఒక సమస్య ఉంటే ఆ సమస్య మీద నువ్వు మాట్లాడవచ్చు. సమస్య లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఏ చిన్న సమస్య అయినా ఇక్కడ సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి వెళుతుంది. ఇమీడియట్ గా దాని మీద స్పందిస్తారు, దాన్ని పరిష్కరిస్తారు. ఒక జవాబుదారీతనం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఒక రాజకీయ కులంలో రాటు తేలినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు, పొలిటికల్ గ్రాండ్ మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ద పొలిటికల్ పర్ఫెక్ట్ మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి లాగా సీఎం కాగానే ప్యాలెస్ కు పరిమితమై గేట్లన్నీ మూసేసి లాఠీలు, తోటాలు, బారికేడ్లు పెట్టుకుని చుట్టుపక్కల ఇళ్లన్నీ ఖాళీ చేయించేసి ఆ ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ ఆడుకుని అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పి, లేకపోతే భార్య భారతిరెడ్డికి అప్పచెప్పి రాష్ట్రంలో అరాచకం సృష్టించే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇక్కడ లేడు. నిత్యం ప్రజల్లో ఉండే ఒక ప్రజా కార్మికుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజా శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు, పొలాల్లో తిరిగే శ్రామికుడు, పారిశ్రామిక వాడల్లో తిరిగే కార్మికుడు, నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే సామాన్యుడు, సగటు మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 200-300 ఖరీదు చేసే చెప్పులతో 1000 రూపాయలు ఖరీదు చేసి ఒక ప్యాంటు షర్ట్ వేసుకుని నిరాడంబరంగా నిండైన 16 అణాల తెలుగువాడిగా, ఒక మాసిన గెడ్డం, నెరిసిన జుట్టు, అంత మనుషుల్లో మనిషిగా కలిసిపోయి 24 గంటలు ప్రజలు రాష్ట్రం అభివృద్ధి, పెట్టుబడులు అంటూ తప్పించేటటువంటి ఒక పొలిటికల్ ముని, ద పొలిటికల్ యోగి, రాజకీయ అవధూత చంద్రబాబు నాయుడు గారు. అంత స్థితప్రజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఉడతూపులు, మెడతూపులు భయపెట్టజాలమండి. లేని సమస్యను సృష్టిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పాడు, ఒక మాట, అది ఎవరి గురించి చెప్పినా కానీ అది మాత్రం తన కొడుకైన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వర్తిస్తుంది. నిజం మాట్లాడితే నీ తల 1000 ముక్కలు అవుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో చెప్పాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే అతని తల 1,00,000 ముక్కలు అవుతుంది. అతని నోట్లోంచి నిజం రాదు. అబద్ధం ముందు పుట్టి జగన్మోహన్ రెడ్డి తర్వాత పుట్టాడు. అందుకే అంత అబద్ధాలు ఆడి 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 అబాసు పాలైపోయి ఓడిపోయి దిక్కుతోచక మొన్నటిదాకా జైల్లో ఉంటే తిరిగాడు. జైళ్లలో విజిటింగ్స్ అని, పరామర్శలని తిరిగాడు. తర్వాత గోండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్, ఫ్యాక్షన్ బ్యాచ్లు విగ్రహాలు పెట్టడానికి పోయాడు. తర్వాత మిర్చి యార్డ్లో పోయి మిర్చి తొక్కించాడు. మామిడికాయల ఆ యార్డ్లోకి పోయి మామిడికాయలు తొక్కించాడు.
బత్తాయిలు తొక్కించాడు, కమలాలు తొక్కించాడు, బంగాళాదుంపలు తొక్కించాడు, మనుషుల తల కూడా తొక్కుకుండా పోయాడు. మళ్ళీ ఏమొచ్చింది అంటే రైతులకి యూరియా దొరకట్లేదు అంటున్నాడు. ఒకడు అడుగుతున్నాను సార్ నేను, ఇప్పుడు చిరంజీవి సినిమానో, పవన్ కళ్యాణ్ సినిమానో, బాలకృష్ణ సినిమానో వచ్చింది అనుకోండి, సినీ థియేటర్ల దగ్గర విపరీతమైన క్యూ లైన్లు ఉంటాయి కదా. తప్పకుండా. ఎందుకుంటారు? టికెట్ కోసం ఉంటారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు టికెట్ తీసుకుంటారు. అలాగే వ్యవసాయ ప్రాథమిక కేంద్రాల వద్ద గ్రామాల్లో రైతులు యూరియా కోసం క్యూ కట్టి నిలబడ్డారు. ఎందుకంటే రైతులందరికీ ఒకేసారి యూరియా అవసరం, అందరికీ ఒకసారి అవసరం. అప్పుడు క్యూ వస్తుంది ఆటోమేటిక్ గా. క్యూ వస్తే యూరియా లేదంటాడు ఈయన. పోనీ క్యూలో నిలబడ్డ రైతు ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా? యూరియా దొరకట్లేదని చెప్పారా? అంతా కల్పించి కల్పిత కథలు ఆ పత్రిక యాక్షి పత్రికలో రాసి యాక్షి ఛానల్లో చూపించి స్వకుచమర్దనం చేసుకుంటున్నాడు. తన జబ్బ తను జరుచుకుంటున్నాడు. బలం ఏముందండి ఆయనకి? ఏం బలం ఉంది అసలు? సార్ రేషన్ కి వాహనాలు పెట్టారు కదా, అప్పుడు కూడా ఇంటింటికి అని చెప్పేసి రేషన్ కి వాహనాలు పెట్టారు. అవునండి. అప్పుడు కూడా ఇంటింటికి వెళ్తామని చెప్పేసి ఒక సెంటర్ లో పెట్టేసి అప్పుడు కూడా చాలా పెద్దకి వచ్చింది కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? అదే అంటుంటా. వెరీ మంచి పాయింట్ తీశారు మీరు. ఎక్సలెంట్ పాయింట్. ఇప్పుడు ఒక ఊర్లోకి పోయి ఒక షాప్ ఉంటది, షాప్ దగ్గర దానికి కొంత పరిధి ఉంటుంది, 800 కార్లు ఎన్నో ఉంటాయి. పోయి అరగంట ఉండేవాడు అండి వాడు, 6ను కొట్టేవాడు. అది ఎట్లా? అది పోలీస్ వ్యాన్ ఉంటది కదా, అట్లా అదొక ఉండేది ఒక హారన్. వస్తే అరగంటలో తీసుకోవాలి. అరగంట దాటితే వండోళ్ళు వెళ్ళిపోతాడు అక్కడ. అందుకు పాపం ఆడోళ్ళు ఆ వండే అన్నము కూర కూడా పొయ్యి మీద వదిలిపెట్టి పాలు తాగే పిల్లల్ని అక్కడ పారేసి పరుగున వెళ్ళేసి అక్కడ క్యూలో నిలబడేవారు. ఆ క్యూలో నిలబడి వస్తువులు తీసుకునేవారు. మరి మేము ఎప్పుడన్నా క్యూ లైన్ల గురించి విమర్శ చేశామా? క్యూ లైన్లో ఉండడం తప్పని చెప్పామా? రైతులు క్యూలో ఉంటే అది ఫోటోలు తీసి చూపిస్తాడు ఈయన. ఇంకా పోతే మెడికల్ కాలేజీలు కట్టాను 7 కాలేజీలు అని చెప్తున్నాడు. ఎంత అబద్ధం అండి అది. భూసేకరణ చేసి 2020లో కోట్లు దండుకున్నారు. మా అమలాపురంలో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అప్పుడు మంత్రి విశ్వరూప్ ఆ భూసేకరణ జరిపించి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు. అప్పుడే మేము పోరాటం చేసాం, ఎదుర్కొన్నాం. ఆ స్థలం అలాగే ఉంది, ఆ శంకుస్థాపన చేసిన రాయి సమాధి అలాగే ఉంది, శంకుస్థాపన సమాధి. అక్కడ మళ్ళీ ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక ఏమి నథింగ్, అలా ఉంది అది. అక్కడ చాలా చోట్ల కూడా పునాదులు మాత్రమే వేశారు. ఎప్పుడో బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆ కోటిపల్లి రైల్వే లైన్ కట్టడం జరిగింది. అనేక పిల్లర్స్ వేసి కొంతవరకు రావడం జరిగింది. ఆ పిల్లర్స్ కూడా 5 ఏళ్ళు అలాగే ఉండిపోయాయి. ఆ శూన్యాన్ని చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ ఎక్కిరిస్తా ఉన్నాయి పిల్లర్స్. అవన్నీ పట్టించుకోలేదు, అభివృద్ధి చేయలేదు. ఆయన చేసినంత గొప్పగా ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం. నిజమే, ఆయన చేసినంత అవినీతి, అక్రమాలు, కబ్జాలు, దోపిడీలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేయలేకపోతుంది, చేయదు కూడా. అటువంటి ఎంగిలి పనులు, మకిలి పనులు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చేయవుగాక చేయవు. నీ దారిలోకి మేము రామయ్యా జగన్మోహన్ రెడ్డి, అంతేకాకుండా మా దారిలోకి నువ్వు రాలేవు. వైసీపీ హయాంలో అమృతం తాగేవాళ్ళు ప్రజలు ఇప్పుడు నరకం అలా అనుభవిస్తున్నారని చెప్తున్నారు. ఏంటండి వినపట్ల? వైసీపీ హయాంలో ప్రజలు అమృతం తాగేవాళ్ళంట. వైసీపీ హయాంలో ప్రజలు అమృతం తాగేవాళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు నరకం అంట, అప్పుడేమో అమృతం తాగేవాళ్ళంట. ఏమంటారు సార్ మీరు? వైసీపీ హయాంలో కల్తీ సారా, కల్తీ మద్యం తాగారు. పిచ్చి బ్రాండుల మందుతో ప్రజలు లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, గుండెకాయలు పోయినాయి. మొత్తం పేదవాడు కష్టాన్ని నెత్తురు జుర్రుకుని ఈవేళ మద్యం కేసులో, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు వైసీపీ నాయకులు. ఈవేళ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి కూడా. రేపో మాపో ఈ జగన్మోహన్ రెడ్డి, అతని భార్య భారతిరెడ్డి కూడా ఇదే కేసులో లోపలికి పోయే పరిస్థితి కూడా ఉంది. సిట్టు ఈవేళ దర్యాప్తు కూడా మౌనం చేస్తూ ఉంది. అమృతం అంటే అదే, ఆ దొంగ లిక్కరు, ఆ చీపు లిక్కరు, ఆ పిచ్చి మందు బ్రాండ్ పేరు ఉంటుంది తప్ప మందంతా ఒకటే. 50 రూపాయల సీసాలో ఒకటే మందు, 50,000 ఖరీదు చేసే సీసాలో ఒకటే మందు. అది యాసిడ్ అంతే. కలరు, యాసిడ్ కలిపేయడం, వాటర్లు బాటిలింగ్ చేయడం, సొంత బాటిలింగ్, సొంత షాపులు, ప్రభుత్వమే అన్ని
బాట్లింగ్ వాళ్ళదే, తయారీ వాళ్ళదే, షాపులు వాళ్ళవే, అమ్ముకోవడం వాళ్ళే. అక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్ తీసుకోవడం, లారీల్లో కంటైనర్లో డబ్బు భారతీ రెడ్డికి పంపించాడు. అంతే కదా, నువ్వు ఇచ్చిన అమృతం అదే కదా. అమృతం అంటే ఎక్కడ ఉంటుంది సార్? అది దేవేంద్రుడి దగ్గర ఉంటుంది. అది ఎప్పుడో గరుత్మంతుడు కిందకి భూమి మీదకి తెచ్చాడని విన్నాం, తల్లికి శాప విముక్తి కలిగించాడని విన్నాం. నువ్వేం తీసుకొచ్చావు? ఇదిగో ఈవేళ మద్యం వచ్చింది, చక్కటి మద్యం, ట్రాన్స్పరెంట్ మద్యం పాలసీ. షాపులన్నీ కూడా ఈవేళ వైసీపీ వాళ్ళు కూడా ఎన్నో షాపులు వచ్చినాయి, బార్లు వచ్చినాయి, బ్రాండెడ్ మద్యం అమ్మబడుతుంది. ఎవ్వరు ఎక్కడ పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద తాగి గంతులేసే పరిస్థితి లేదు. అప్పుడు ఆ మందు తాగితే పిచ్చెక్కిపోయి బుర్ర క్రాక్ వచ్చి ఆ రోడ్ల మీద పడి దొరలేవాడు. ఆకలి దప్పులు ఉండే కాదు, బాడీ అంతా వణుకొచ్చేసి నరాలు ఏమండి, ఓన్లీ స్పిరిట్ అండ్ కలరే కదా దాంట్లో ఉన్నది. అంతేనండి, అంతే అంతే. ఎక్కడ రావులపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది, అనపర్తిలో ఒక ఫ్యాక్టరీ ఉంది, మా దగ్గర మమ్మిడివరం దగ్గర ఆ బలిస్తిప్పులోనో యానం పక్కన ఎక్కడో దర్యాల తిప్పులోనో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. వాళ్ళే వైసీపీ నాయకులే, ఎమ్మెల్యేలే పెట్టి అక్కడి నుంచి మొత్తం సప్లై అయ్యేది. ఇక్కడ ఈస్ట్ గోదావరి ఇదంతా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ చిత్తూరుకు పోతే అక్కడ మిథున్ రెడ్డి ఫ్యామిలీ, ఒంగోలుకు పోతే అక్కడ ఏదో రెడ్డి ఉన్నాడు, అక్కడ ఫ్యామిలీ. ఇక్కడ పోతే బొత్స, ఇట్లా ఉత్తరాంధ్రకు పోతే అనకాపల్లి, అట్లా అనమాట. వాళ్ళందరూ ఆ విధంగా వాళ్ళు దోచుకుని దాన్ని అమృతం అని చెప్పుకుని వాళ్ళ బతుకుతున్నాడంటే ఏం చెప్పాలి. విషం, రాష్ట్రాన్ని విషతుల్యం చేశాడు. ఆ వైసీపీ పార్టీ ఒక విషవృక్షం. దాన్ని ప్రజలు మొన్న కూకటి వేళ్లతో లాగేసి తల్లి వేరుతో పెకలించి 11 సీట్లు ఇచ్చి నువ్వు పనికిరావు పొమ్మని చెప్పినా కూడా సిగ్గు లేకుండా మేము అది చేసాం, మేము ఇది చేసాం. అబద్ధాలు, అన్ని అబద్ధాలు, కట్టు కదా. పూర్వం మనకి గ్రామీణ వాతావరణంలో అనేక మంది కళాకారులు ఉండేవారు. తోలుబొమ్మలాట్లో జుట్టు పూలుగాడు ఉండేవాడు, సర్కస్ లో జోకర్ ఉండేవాడు, ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ వచ్చాడు. పూర్వం హరికథ చెప్తే ఇది వయలిన్ ఇదేదో ఉండేది, దాని ద్వారా ముక్తాయింపు ఇచ్చేవారు. బుర్రకథ చెప్తే తందానతాననే బృందం ఉండేది. పదం పాడితే పల్లెటూరులో పదం అని ఒకటి ఉండేది, లేడీస్ పాడేవారు, పంట చెల్లారు. పతి పట్టేవాళ్ళు ఉండేవారు, అంటే కోరస్. పతి అంటే కోరస్ చెప్పేవాళ్ళు ఉండేవారు. అలాగా కొమ్మదాసరని, పకటి వేషగాళ్ళని, బుడబుక్కల వాళ్ళని, ఇలాగా పిట్టల దొరలని, ఇటువంటి వేషాలు కట్టి ప్రజల్ని నవ్విస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ కళాకారులందరూ అంతర్ధానం అయిపోయి వాళ్ళందరూ వైసీపీ పార్టీ నాయకులుగా పుట్టారు. ఇప్పుడు తెల్లారితే పకట వేషం, బుడబుక్కల కౌర్లు, పిట్టల దొర కౌర్లు. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్కారం.